Good evening, students. Previous class we discussed about communication, process of communication. Now I would like to tell about barriers of communication. అంటే ఈ కమ్యూనికేషన్ ఎన్ని రకాలు, దాని తర్వాత అది జరగడం గల ప్రాసెస్ ఏంటి చదువుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. ఇప్పుడు మనం చేసేదంటే బ్యారియర్స్. అసలు ఇది జరగడానికి గల అబ్స్ట్రాకిల్స్ అనొచ్చు, లేకపోతే అవరోధాలు, అంటే డిస్టర్బెన్సెస్ అనమాట. అంటే ఒక సెండర్ నుంచి రిసీవర్కి వెళ్ళేటప్పుడు జరిగే డిస్టర్బెన్సెస్ని మనం ఏమని చెప్తామంటే బ్యారియర్స్ అని చెప్తాం. బ్యారియర్స్ ఆఫ్ ఏ కమ్యూనికేషన్. వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో మనం వైటల్గా, అంటే చాలా వెరీ ఇంపార్టెంట్గా ఏంటంటే టు నో ఐడెంటిఫై దేర్ బ్యారియర్స్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్. ఏ ప్రాసెస్లోనైనా మనం జరిగేటప్పుడు కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి, బ్యారియర్స్ ఉంటాయి అన్నమాట. డిఫెక్ట్ అని వీ కాంట్ సే, వీ కెన్ ఏ బ్యారియర్ అంటే అవరోధ, అబ్స్ట్రకల్స్. దాన్ని మనం నలిఫై చేయడానికి అలా ఉన్న కొన్ని కారణాలు అన్నమాట. ఎనీ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ ఆర్ ఏ డిస్టర్బెన్స్ బిట్వీన్ ద సెండర్ అండ్ రిసీవర్ విత్ ఆర్ sender or receiver would break the communication or distort the communication is called as a communication అంటాం. సింపుల్గా మనం చెప్పాలంటే ఏంటంటే సమ్ డిస్టర్బెన్స్ అనమాట. డిస్టర్బెన్స్ ఇన్ కమ్యూనికేషన్ ఈజ్ కాల్డ్ ఏ బ్యారియర్ అనమాట. దెర్ ఈజ్ ఎన్ ఎక్స్టర్నల్, దానిలో కొన్ని ఎక్స్టర్నల్ ఉండొచ్చు, కొన్ని ఇంటర్నల్ ఉండొచ్చు. దాన్ని మనం ఈ బ్యారియర్స్ని ఏ విధంగా డిటర్మిన్ చేసామంటే 4 విధాలుగా చేసామన్నమాట. ఒకటేంటంటే ఫిజికల్, సెకండ్ వన్ ఈజ్ ఎ లాంగ్వేజ్, థర్డ్ వన్ వచ్చేది సైకలాజికల్ ఆర్ బ్యాక్గ్రౌండ్. ఇవి మేజర్గా మనం చెప్తాం అనమాట. ఫస్ట్ అసలు బ్యారియర్స్ ఆఫ్ ద కమ్యూనికేషన్ అంటే మన కమ్యూనికేషన్ ప్రాసెస్లో వచ్చే ఆర్ డిస్టర్బెన్సెస్ని మనం కమ్యూనికేషన్ బ్యారియర్ అన్నమాట. ఎప్పుడు సెండర్ నుంచి రిసీవర్కి వచ్చే మధ్యలో జరిగేటప్పుడు ఈ టీచింగ్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక కమ్యూనికేషన్లో సెండర్ నుంచి రిసీవర్కి వచ్చే మధ్యలో వచ్చే డిస్టర్బెన్సెస్ని మనం కమ్యూనికేషన్ బ్యారియర్స్ అంటాం అన్నమాట. దీనిలో మేజర్గా మనం కన్సిడర్ చేసేది ఏంటంటే ఒకటే ఫిజికల్ బ్యారియర్, నెక్స్ట్ వన్ ఈజ్ ఏ లాంగ్వేజ్ బ్యారియర్, అందర్ వన్ ఈజ్ ఏ సైకలాజికల్, అండ్ ఫైనల్ వన్ ఈజ్ ఏ బ్యాక్గ్రౌండ్. దీస్ 4 ఆర్ మేజర్గా ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే, దీస్ ఏ బ్యారియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఎక్స్టర్నల్ బ్యారియర్స్ అంటే ఏమి లేదనమాట. ఎట్ ద టైమ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇఫ్ ఎనీ ఎక్స్టర్నల్ ఆర్ అవుట్ సైడ్ మీడియా. ఇప్పుడు సపోజు దానికి మన క్లాస్ రూమ్లో క్లాస్ జరుగుతుంది అనమాట. క్లాస్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, గప్పుకున్న ఒక సౌండ్ వచ్చిందనుకో, పెద్ద సౌండ్ వచ్చిందనుకో, ఇలా క్లాస్ని టీచ్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా పెద్ద సౌండ్ అనేది సమ్ డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తుంది. లిజనర్ ఇది టీచ్ చేసే టీచర్కి రిసీవ్ చేసుకునే స్టూడెంట్కి మధ్యలో అనమాట. దాన్ని మనం ఎక్స్టర్నల్ బ్యారియర్స్ చెప్పొచ్చు అనమాట. ఇంకా ఎక్స్టర్నల్ బ్యారియర్స్లో ఏంటంటే క్లాస్ రూము. ఇఫ్ దెర్ ఈజ్ ఏ క్లాస్ రూమ్, ఇప్పుడు చూడండి ఇక్కడ క్లాస్ రూమ్లో చెప్పాను కదా ఆల్రెడీ, పెద్ద క్లాస్ రూమ్లో సడన్గా ఒక పెద్ద సౌండ్ వచ్చిందనుకోండి, ఇట్ క్రియేట్ ఏ నాయిస్ఫుల్ అనమాట. పెద్ద లౌడ్ స్పీకర్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా అవుట్ సైడ్ నుంచి ఇది ఒక బ్యారియర్ అని చెప్పొచ్చు. దాన్నే ఇఫ్ ద స్కూల్ విచ్ ఇస్ ద మెయిన్ రోడ్, కొన్నిసార్లు ఏమవుతుంది మెయిన్ రోడ్స్ మీద ఉంటుంది అనమాట, అంటే ట్రాఫిక్ ఉన్న రోడ్స్ దగ్గర ఉంటుంది. అప్పుడు అటు పోయే వచ్చే వెహికల్ రన్నింగ్స్లో ఏమవుతుంది, సమ్ ట్రాఫిక్ వచ్చినప్పుడు హార్న్స్ ప్రెస్ చేస్తూ ఉంటారు పీపుల్. అది కూడా కొన్ని ఫిజికల్ డిస్టర్బెన్సే.
దీన్ని కూడా మనం ఫిజికల్ డిస్టర్బెన్స్ ఇది ఇట్ కుడ్ బి. ఇంకోటి ఏంటంటే పొల్యూట్ ఎన్విరాన్మెంట్లో వెహికల్స్ తిరుగుతున్నప్పుడు, పెద్ద స్కూల్ గ్రౌండ్స్లో ఉన్నప్పుడు, వెంటిలేషన్ లేనప్పుడు. ఇప్పుడు చూడండి, స్కూల్ అనేది ఒక ఫ్లోర్ 2 ఫ్లోర్లు ఉంటాయి, ఆ పక్కన ఉన్న ఎన్విరాన్మెంట్ అన్నీ పెద్ద పెద్ద హైట్ అపార్ట్మెంట్స్ ఉన్నాయనుకో, అప్పుడు కూడా వెంటిలేషన్ అనేది కూడా చాలా ఇన్ఫెక్ట్ అవుద్ది. ఇంకోటి ఏంటంటే బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మనం ఫిజికల్ ఇమ్యూనిటీస్ అంటే అక్కడ ఉండే చైర్స్, అక్కడ ఉండే వాతావరణ ఇమ్యూనిటీస్ అంటే కంఫర్ట్స్ అనమాట. అక్కడ కంఫర్ట్స్ని కూడా నడిపించాలి. దేర్ విల్ ఇంపార్టెంట్ టు ద కమ్యూనికేషన్. ఈ అన్ని ఫ్యాక్టర్స్ ఏం చేస్తాయంటే హిండ్రెన్స్ చేస్తాయి అనమాట. దేనికి? టు డిస్టార్ట్స్ ఆర్ క్రియేట్ ఏ డిస్కంఫర్ట్, చాలా డిస్కంఫర్ట్ చేస్తుంది. దేనిలో? ఇప్పుడు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ జరగాలనుకున్నప్పుడు దీస్ ఆల్ కన్సిడర్డ్ యాజ్ ఏ బ్యారియర్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్. మనం ఈ డిస్టర్బెన్స్, ఈ హార్నర్స్ కానీ, పెద్ద పెద్ద సౌండ్స్ కానీ, ఆ ఫిజికల్ ఇమ్యూనిటీస్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? హిండ్రెన్స్ చేస్తాయి అనమాట ఎఫెక్టివ్ కమ్యూనికేషన్కి. దాన్ని మనం ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్ బ్యారియర్ అనుకుంటాం. ఇంటర్నల్ బ్యారియర్ అంటే ఏం ఉండదన్నమాట. ఇంటర్నల్ బ్యారియర్ అంటే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, అబ్బాయి యొక్క ఇండివిజువాలిటీ, ఇంకోటి ఏంటంటే ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ అనమాట. ఇప్పుడు ఎక్కువసార్లు ఏమవుద్ది? ఆ ఫిజికల్ హెల్త్ కూడా. ఇప్పుడు ఇంటర్నల్ అనేది మనం ఒక పర్సన్ యొక్క వ్యక్తిగతంగా ఇంటర్నల్ అని మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం. మనం ఒక లాంగ్వేజ్లో చెప్తూ ఉంటాం అనమాట. ఒక మెసేజ్ ఒక ఒక లాంగ్వేజ్లో మనం చెప్తున్నప్పుడు అబ్బాయికి వినిపించవచ్చు. ఫిజికల్ హెల్త్ కండిషన్స్ కానీ, ఇల్నెస్ కానీ. ఇప్పుడు చాలా ఇల్నెస్తో సిక్ పర్సన్ ఉన్నానుకో, మనం వచ్చామనుకో, జనరల్ అందరి క్లాస్ చెప్పేస్తున్నట్టు చెప్పేస్తే అబ్బాయి కొన్ని రికగ్నైజ్ చేయలేడు అనమాట. అదొకటి. ఇంటర్నల్ థింగ్స్ అన్నిటిని చెప్పేదాన్ని మనం ఇంటర్నల్ బ్యారియర్స్ అంటాం అనమాట. సపోజ్ ఇప్పుడు చూడండి, పూర్ మెంటల్ హెల్త్ ఆర్ బ్యాలెన్స్డ్ ఆర్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఆర్ డిజార్డర్స్ సమ్ సోషల్ ప్రొజెక్టర్స్ అంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. ఇప్పుడు క్లాస్ రూమ్లో సోషల్ ప్రొజెక్టర్స్ అంటే కొంతమంది మంచి వెల్ నాలెడ్జ్ వస్తారు, మంచి లాంగ్వేజ్ ఉపయోగించే స్టూడెంట్స్ వస్తారు, డిఫరెంట్ కేటగిరీస్ నుంచి వస్తారు స్టూడెంట్స్, డిఫరెంట్ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? క్లాస్ రూమ్లో కూర్చొని ఉంటారనమాట. వాళ్ళందరికీ ఆల్ స్టూడెంట్స్ అందరికీ ఆల్ ఆర్ నాట్ ఈక్వల్ బై సోషల్గా. ఆ డిఫరెంట్ స్కూల్స్ నుంచి వస్తారు, డిఫరెంట్ నాలెడ్జ్ నుంచి వస్తారు. అలాంటప్పుడు కూడా ఈ కమ్యూనికేషన్లో ఏమవుతుంది? చాలా ఇంబ్యాలెన్స్డ్ వస్తుంది అనమాట. ఇన్ఎబిలిటీ టు కాంప్రిహెండ్స్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ద టైప్స్. అంటే ఇంటర్నల్ బ్యారియర్ అంటే మనం ఏం చెప్పలేము, ఆ పర్సనల్ ఉన్న ప్రాబ్లమ్స్ అనమాట. అలా ఉన్న పర్సనల్ ఉన్నట్లు మనం ఇంటర్నల్ బ్యారియర్స్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేది ఫిజికల్ బ్యారియర్స్. ఈ ఫిజికల్ బ్యారియర్స్లోకి వచ్చేప్పటికి అబ్స్ట్రాక్షన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు నుంచి వస్తున్నాను, ఒక చిన్న రూమ్ ఉంది, ఆ చిన్న రూమ్లో సఫిషియెంట్గా 10 మెంబర్స్ పడతారు, లేకపోతే 20 మెంబర్స్ స్టూడెంట్స్ సరిపోద్ది. అక్కడ మనం 50 మంది స్టూడెంట్స్ని పెట్టామనుకో, పెట్టి వాయిస్ మైక్రోఫోన్స్ కానీ ఇవేమీ లేవన్నమాట. లేకపోయినాయి అనుకో, అప్పుడు వాళ్ళకి అందరికీ మంచిగా వినిపిస్తాయి అంటే వినిపించదు, ఇన్కంఫర్టబుల్గా ఉంటాయి. చాలామందికి లాస్ట్లో ఉన్న వాళ్ళకి అందరికీ వాయిస్ వినిపించదు. కొంతమంది హైట్ వాళ్ళు ముందుకు వచ్చినారని వెనకాల వాళ్ళకి బోర్డు మీద ఏం రాసామో కూడా విజిబిలిటీ ఉండదు అనమాట. అది కూడా మనం ఫిజికల్లోనే కన్సిడర్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే మనం ఉపయోగించే సింబల్స్ కానీ అన్నీ అప్పుడు మైక్రోఫోన్స్ని యూజ్ చేయాలి. అప్పుడు మనం ఏదన్నా సింబల్స్ చూపించేటప్పుడు అందరికీ విజిబుల్గా బ్రైట్గా ఉండేట్లని మనం ఉపయోగించాలి. అలాగే ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు ఫోన్స్, సపోజ్ మైక్రోఫోన్స్ ఉపయోగించామంటే ఆ ఓఫర్స్ అంటే యాంప్లిఫైర్స్ అనేవి కూడా మంచిగా ఎఫెక్టివ్గా వినిపించేది. ఇప్పుడు ఎలాగో 100 మంది ఉన్నారు క్లాసులు అని పెద్ద సౌండ్ పెట్టేసామనుకో, అది కూడా ఫిజికల్ బ్యారియర్ కింద వస్తుంది అనమాట. వాళ్ళు మనం ప్రొనౌన్స్ చేసిన వర్డ్స్ని క్లియర్గా వాళ్ళు అబ్జర్వ్ చేయలేరు. దాన్ని కూడా మనం ఇలాంటి అన్నిటిని మనం ఫ్యాన్స్ లేకపోయినా, తక్కువ ప్లేస్లో ఎక్కువ మందిని కంజెక్టెడ్ చేసేసిన, డిస్కంఫర్ట్గా ఫీల్ అయినా, ఈ అన్నిటిని మనం దేనిలో కన్సిడర్ చేస్తామంటే ఫిజికల్ బ్యారియర్లో చేస్తాం.
నెక్స్ట్ అనదర్ వన్ ఏంటంటే లాంగ్వేజ్ అనమాట. లాంగ్వేజ్ అనేది కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ బ్యారియర్. ఇప్పుడు మనం క్లాస్ చెప్తున్నప్పుడు అందరిని కన్సిడర్ చేసి చెప్పాలి. ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉంటారు అక్కడ, యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, పూర్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరినీ ఈక్వల్గా కన్సిడర్ చేసి కమ్యూనికేట్ చేసి అప్పుడు మనం లాంగ్వేజ్ని ఉపయోగించాలి. అంతేగాని వాళ్ళకి తెలియని లాంగ్వేజ్ని మనం ఎఫెక్టివ్గా ఉపయోగించి ఏదో హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ని కన్సిడర్ చేసుకుని మనం హై లెవెల్ ఇంగ్లీష్ మాట్లాడడం అలా చేసామనుకో అప్పుడేమవుద్ది, కొంతమంది మాత్రమే వినగలరు. మిగతా వాళ్ళకి చాలా లాంగ్వేజ్, ఈ సార్ ఏదో మాట్లాడుతున్నాడు, ఈ సార్ ఏదో చేస్తున్నాడు. ఇది కూడా బ్యారియర్ ఆఫ్ కమ్యూనికేషన్లో. ఇప్పుడు మనం ఒక దాన్ని తీసుకున్నప్పుడు ఈ కమ్యూనికేషన్ పాస్ చేసేటప్పుడు అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ని అందరినీ గ్రహించుకుని మనం లాంగ్వేజ్ యూజ్ చేయాలన్నమాట. అదే దాన్ని అంటారు. ఇప్పుడు అలాగే తెలియకుండా ఇప్పుడు ఇంగ్లీషు మనం బ్రిటన్ యాన్సెంట్ ఉంటుంది, పలికేది ఉంటుంది, అమెరికన్ యాన్సెంట్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మనం ఎక్కువగా జనరల్గా ఇచ్చేసేది యూకే యాసెంట్ యూజ్ చేస్తాం. అలా కాకుండా అమెరికన్ యాన్సెంట్లో మంచి ఇంగ్లీష్ వర్డ్స్ మాట్లాడడం ఇలా పలికామనుకో అప్పుడు స్టూడెంట్స్ ఏమవుతారు, దాన్ని రికగ్నైజ్ చేయరు. అప్పుడు అది ఏమవుతుంది, ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ బ్యారియర్ అయిపోద్ది. అందుకని ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఇచ్చాడంటే, ఇఫ్ ద వాయిస్ ఆఫ్ యాన్సెంట్ ఈజ్ నాట్ అండ్ అండర్స్టాండబుల్ టు ద అదర్ పీపుల్ ఆర్ అదర్ స్టూడెంట్స్. మనం ఎక్కువగా ఈ కమ్యూనికేషన్ అనేది పీపుల్ టు పీపుల్ అని చెప్తాం. మనం క్లాస్ రూమ్లో చేసేటప్పుడు క్లాస్లో స్టూడెంట్స్ గురించి చేస్తాం. లైక్ ద యాసెంట్ ఆఫ్ అమెరికన్ ఇంగ్లీష్ టు ద ఇండియన్ నేటివ్స్ దెన్ ఈజ్ డిఫికల్ట్ టు ఫాలో అండ్ వైస్ వర్సా. తెలుసు కదా ఇది. ఇప్పుడు అమెరికా వాళ్ళకి మనం మెసేజ్ చేసేటప్పుడు ఇండియా వాళ్ళని ఇండియన్ యాన్సెంట్ యూజ్ చేసామనుకో వాళ్ళకి అర్థం, అలాగే ఇండియా వాళ్ళకి అమెరికన్ యాన్సెంట్ యూజ్ చేసామనుకో వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటాం అనేది చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఇట్ ఈజ్ ఎన్ లాంగ్వేజ్ బ్యారియర్. సమ్టైమ్స్ సమ్ స్పెసిఫిక్ కల్చర్ అండ్ సోషల్ కస్టమరీ సింబల్స్ ఆర్ సిగ్నల్ కెన్ బి బికేమ్ ఏ బ్యారియర్ ఆఫ్ అది. ఇప్పుడు కొన్నిసార్లు మనం చూస్తాం ఈ లాంగ్వేజ్ బ్యారియర్. ఇప్పుడు మన తెలుగే ఉంది, మనం మాట్లాడేటప్పుడు ఒకలాగా మాట్లాడతాం. ఇప్పుడు అలాగే మన పక్కన ఉన్న తెలంగాణ వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా మనలాగా ఉన్నాం. మనం ఏం జరుగుతుంది అన్నాం అనుకో, వీళ్ళు ఏమి నడుస్తుంది అంటారు. తెలంగాణ వాళ్ళు ఏమి నడుస్తుంది, క్లాస్ ఏమి నడుస్తుంది అంటారు. మన ఆంధ్ర వాళ్ళు నడుస్తాం అంటే ఏంటంటారు, ఏంటో నడుస్తాం అంటే మనం ఎక్కడి నుంచి అక్కడ నడిచి వెళ్ళాం అంటాం. కానీ అక్కడ మనం ఏం ఉపయోగిస్తాం, ఏం జరుగుతుంది అని అడుగుతాం. కానీ తెలంగాణ వాళ్ళు ఏమంటారు, అక్కడ ఏమి నడుస్తుంది అంటారు. దెర్ ఇస్ ఏ డిఫరెంట్. సేమ్ వర్డ్లో వాళ్ళు ఉపయోగించే స్లాంగ్స్, ఆ వర్డ్స్, దిస్ ఇస్ ఏ లాంగ్వేజ్ బ్యారియర్ అనమాట. దీన్ని మనం లాంగ్వేజ్ బ్యారియర్ కింద ఉంటాం. ఇంకొకటి ఏంటంటే సైకలాజికల్ బ్యారియర్ అంటే అక్కడ మనం ఫస్ట్ క్లాస్లో సపోజ్ మనం చెప్పేటప్పుడు ఫస్ట్ క్లాస్లో మ్యాథమెటిక్స్ చెప్పారనుకో చాలా ఇంట్రెస్ట్గా వింటారు స్టూడెంట్స్, అండర్స్టాండబుల్గా ఉంటుంది. అలాంటప్పుడు అది తీసుకొచ్చి 7th పీరియడ్లో పెట్టారనుకో ఎలా ఉంటుంది, దర్ ఇస్ చాలా చిరాగ్గా ఉంటుంది. మనం ఇంట్రెస్ట్ చేయలేం, ఆ ఫార్ములాస్ చేయలేం, క్యాలిక్యులేషన్ చేయలేం. దిస్ డిస్కంఫర్ట్గా ఉంటుంది అనమాట. తర్వాత ఏమో స్టూడెంట్స్ కూడా ఎలా అయిపోతారంటే సైకలాజికల్గా 8th పీరియడ్లో ఉంది. అదే అప్పుడు మనం తెలుగు సోషల్ చెప్పారనుకో, సపోజ్ ఏదో జనరల్గా దానిలో ఉంటుందంటే వేస్ ఉంటాయి, లేకపోతే హిస్టరీ గురించి ఉంటుంది. కాబట్టి దేర్ కెన్ ఈజీలీ రికగ్నైజ్. కొంచెం ఇంట్రెస్ట్ పే చేసినా దేర్ కెన్ లెర్న్ సంథింగ్. కానీ whenever maths class or science class, there is only to put more concentration on these classes. Then only they understand what the problem, how to solve the problems, how to understand the things. All these are considered. This is an psychological barriers. There is a very ఇది కూడా ఏంటంటే దీస్ ఆర్ వెరీ పర్సనల్ ఇన్ నేచర్. మామూలుగా మనం చెప్పేటప్పుడు కూడా చాలా పర్సనల్గా కూడా చూస్తాం. దిస్ ఇస్ సోషల్ బ్యాక్గ్రౌండ్స్ విచ్ ఈస్ సెట్ అండ్ ఫిక్స్డ్ నోషన్స్ ఆర్ ప్రొజెక్షన్స్ విచ్ మే బీ బ్లాక్స్ ద మైండ్ ఆఫ్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్. ఇంకోటి ఏంటంటే ఫస్ట్లో జనరల్గా చూసేటప్పుడు మనం ఎక్కువ
ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసాం. మీటింగ్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఫస్ట్ అవర్లో నువ్వు ఎంత కాన్సన్ట్రేషన్ చేసావో అలాగే లాస్ట్ లాస్ట్ మినిట్లో నువ్వు కాన్సన్ట్రేట్ చేయదు. అది సైకలాజికల్ ఫీలింగ్, అందరూ తెలుసు, అది ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ అనమాట. దీస్ వీఆర్ కన్సిడర్డ్ ఆల్ దీస్ అనమాట. అప్పుడు ఏం చేస్తున్నా, పర్సన్ విల్ ఒబ్లిగ్యూ ఆర్ విల్ రీడ్ టు రిసీవ్ ఆర్ లిజన్ ఇఫ్ ఏ చిల్డ్రన్ ఈజ్ నో ఇంట్రెస్ట్ ఇన్ మ్యాథమెటిక్స్. ఇంకోటి ఏంటంటే సైకలాజికల్ కొంతమంది ఉంటారు, మ్యాథమెటిక్స్ అంటే ఏంటి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, ఆ క్యాలిక్యులేషన్స్ అవి చేయలేరు, వాళ్ళకి చాలా చిరాకుగా ఉంటుంది అనమాట. అప్పుడు ఏం చేస్తారు, భయపడిపోతారు, ఏముంది ఈ క్లాస్ వింటేనే ఇక ఎలాగన్నా. అప్పుడు నథింగ్ ఈజ్ కమ్యూనికేటెడ్ ఇన్ ద క్లాస్. మనం ఎంత చెప్పినా వాళ్ళకేం అర్థం కాదు, బేసిక్స్ ఉండవు. సపోజ్ ఇప్పుడు మనం టేబుల్స్ తెలియకుండా మల్టిప్లికేషన్స్కి వెళ్ళిపోయాం అనుకోండి, ఏమైనా అర్థం అవుద్దా, ఏమో అర్థం కాదు మ్యాథమెటిక్స్. అలా ఉంచి ఈ టేబుల్స్ లేకుండా లేకపోతే డివిజన్స్ చేయాలన్నా ఇట్ ఈస్, లేకపోతే ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ చేయాలన్నా ఇట్ ఈస్ సమ్ డిఫికల్ట్ అనమాట. అలా కూడా సైకలాజికల్గా కొన్నిసార్లు ఫిక్స్ అయిపోతారు. ఇప్పుడు సపోజ్ చెప్తున్నా, ఇప్పుడు మనం మామూలుగా చూసినప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, హిందూ టెంపుల్స్కి వెళ్తాను కొంచెం హెసిటేట్ చేస్తారు. అలాగే హిందూస్ ఉన్నారనుకో, కొన్నిసార్లు క్రిస్టియన్స్కి అట్లకి లేకపోతే ముస్లిం వాటికి వెళ్ళడానికి జనరల్గా అది స్వభావ సిద్ధంగా లేకపోతే వాళ్ళ నేచర్, వాళ్ళ రిలీజియన్ సిద్ధాంతంగా కూడా వాళ్ళు దే కాంట్ టు గో ఫ్రీలీ టు ద అందర్స్ టెంపుల్స్. దట్ ఈస్ ఆల్సో దీస్ టైప్ ఆఫ్ ఆల్ బ్యారియర్స్ వీ కన్సిడర్ ఎస్ ఏ సైకలాజికల్ బ్యారియర్స్ అనమాట. మీరు ఇంట్రెస్ట్ లేని, ఇప్పుడు అలాగే ఇప్పుడు సపోజ్ చెప్తున్నాం, ఇప్పుడు మీరు హైయర్ ఇప్పుడు ప్రొఫెషనల్లో కానీ ఇది వచ్చిన ఇప్పుడు మ్యాథమెటిక్స్ చెప్తున్నాం అనుకోండి, సోషల్ వాళ్ళకి ఎలా ఉంటుంది, చాలా బోరడంగా ఫీల్ అవుతారు. ఏంటంటారు బాబు ఇలా చెప్తున్నారు, ఏంటి అని మనకు తెలియని అవి కూడా ఉంటాయి. ఇంకోసారి అంటే పర్సనల్ ఫీలింగ్స్, ఇమోషన్స్, అదర్ రిలేటెడ్ టు ద సైకలాజికల్ ఫ్యాక్టర్స్ విచ్ కేమ్ ఇన్ ద వే ఆఫ్ ఏ బ్యారియర్ ఆఫ్ ద ప్రాసెస్. మనం దీన్ని కూడా మనం సైకలాజికల్ బ్యారియర్లో మనం కన్సిడర్ చేస్తాం అనమాట. ఇది అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసేది ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ బ్యారియర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక బ్యాక్గ్రౌండ్ అంటే ఫాస్ట్ ఎక్స్పీరియన్సెస్, కల్చరల్ ప్రాక్టీస్, వర్కింగ్ ఎన్విరాన్మెంట్, వన్స్ ఏ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఆన్ ఎక్స్పర్టైజ్ ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ బ్యాక్గ్రౌండ్ బ్యారియర్స్. ఇవన్నిటిని మనం ఫాస్ట్ గతానుభవాలు, కల్చరల్ వాళ్ళకున్న సాంప్రదాయకమైన ప్రాక్టీసెస్, ఆర్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అలా చేసే పని చేసే చుట్టుపక్కల ప్రాంతాలు, అలాగే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పర్టైజ్ ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఈ అన్నిటిని మనం దేనిలో కన్సిడర్ చేస్తామంటే బ్యాక్గ్రౌండ్ బ్యారియర్స్. ఒకసారి చూస్తాము, ఇప్పుడు సపోజ్ ఒక ఫాస్ట్ ఎక్స్పీరియన్స్, కొన్నిసార్లు ఏంటంటే కొన్నిసార్లు ఎఫెక్టివ్గా విన్నప్పుడు లేకపోతే ఇలా చేసి, సపోజ్ ఇప్పుడు కెమిస్ట్రీలో మనం చేసాం అనుకోండి, H2SO4ని వాటర్లో ఒకసారి పోసాం. వాటర్లో పోసినప్పుడు ఏమవుతుంది, H2SO4ను వాటర్లో పోసినప్పుడు అవి ఒకేసారి యాసిడ్ వాటర్లో పోసినట్టు ఇలా పేలుతాయి అన్నమాట. ఏమంటాం, ఎఫెక్టివ్గా దాన్ని ఏమంటారు, స్ట్రాంగ్ పంజెంట్, లేకపోతే దాన్ని ఎఫర్వెన్సెస్ వచ్చేస్తాయి, పొంగుతూ వస్తాయి. అప్పుడు మనం తెలిసినప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ టైం ఒక్కోసారి పేరు మొహం మీద పడి లేకపోతే స్కిన్ మన బాడీ మీద ఒక్కోసారి ఇలా పొంగుద్ది అనమాట, పేలినట్టు ఒకేసారి అలా పడదు. అప్పుడు ఏం చేస్తారో, అందుకని ఎప్పుడు మనం మిక్స్ చేయాలన్నా యాసిడ్లో వాటర్ని మిక్స్ చేయాలి, అంతేగాని వాటర్లో యాసిడ్ని మిక్స్ చేశారనుకోండి పేలద్దు ఒక్కోసారి. అందుకని ఎప్పుడు మనం తక్కువ క్వాంటిటీ యాసిడ్లోకి వాటర్ స్లోగా పంపాలి. అప్పుడు మనకు ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చిందనుకోండి, నెక్స్ట్ మనం చేసేటప్పుడు అది చేస్తామా, చెయ్యం. ఓకే, ఆల్వేస్ యాసిడ్లోనే స్లోగా వాటర్ అనేది డిప్ చేయాలి అనేది. లేకపోతే రివర్స్, అది మనం తప్పైంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, వాటర్లో యాసిడ్ మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కూడా మనం దీన్ని చేస్తాం. అది ఎక్స్పీరియన్స్తో చేస్తాం అనమాట.
అలాగే అన్నీ కన్సిడర్ చేస్తాం. ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట. అప్పుడు మనకున్నది. ఇప్పుడు మీరు ఒక ప్రాక్టికల్ చేస్తున్నారు. ఒకసారి మామూలుగా ఒక ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాను అనమాట. డెమాన్స్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఒకసారి చార్ట్ మీద అన్నీ రాసుకెళ్ళిపోయారు మీరు అటువైపు అన్నీ. కానీ పెన్సిల్ పెన్ను లేకపోతే ఏదో అండర్లైన్ చేయడం, బ్రాడ్గా అండర్లైన్ చేయాలి. కానీ బోల్డ్గా అండర్లైన్ చేయడానికి మీ దగ్గర ఏమీ లేదు. అప్పుడు ఏం చేస్తారు? నెక్స్ట్ టైం క్లాస్లోకి వెళ్ళినప్పుడు మీరు ఓకే, అప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. ఓకే, ఈసారి నెక్స్ట్ సారి మనం వెళ్ళినప్పుడు ఈ బోల్డ్గా అండర్లైన్ చేయాలి, లేకపోతే స్టిక్స్తో మనం చూపించాలి అనేదాన్ని మీరు నెక్స్ట్ అది ఎప్పుడు తెలుస్తుంది? నెక్స్ట్ క్లాస్లో మీరు రెక్టిఫై చేసుకుంటారు. దాన్ని బట్టి మీరు ఏంటంటే ఈ ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ అన్నిటిని ఏమంటామంటే బ్యాక్గ్రౌండ్ బ్యారియర్స్ అంటాం అనమాట. బ్యాక్గ్రౌండ్ బ్యారియర్స్. అలాగే ఈ కమ్యూనికేషన్స్లో కూడా వేరియస్ ఉంటాయి. చెప్పాం కదా, ఫాస్ట్ ఎక్స్పీరియన్స్, కల్చరల్ ప్రాక్టీసెస్, వర్కింగ్ ఎన్విరాన్మెంట్. ఆ పక్కన ఉన్నవాళ్ళు మీరే ఉంటారు, మీ స్టూడెంట్స్ ఉంటారు, క్లాస్ చెప్పాలి అనుకున్నారు. కొంతమంది 10 నిమిషాల్లో చెప్పేస్తూ ఉంటారు మీ టీచింగ్ ప్రాక్టీస్లో. కొంతమంది అరగంట చెప్తూ ఉంటారు. కొంతమంది సార్లు ఎందుకులే ఈసారి ఛాన్స్ లేకుండా ఉంటే నెక్స్ట్ సారి చూద్దాంలే అని స్కిప్ అయిపోతూ ఉంటారు. అవన్నీ ఏంటో ఇవన్నీ మీరు బాగా చెప్పారనుకో నెక్స్ట్ సారి మీరు క్లాస్ చెప్పేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. లేదనుకోండి మీకు ఇది బర్డెన్ అవుతుంది అనమాట. అవి కూడా ఈ అన్నిటిని మనం కన్సిడర్ చేసేది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ బ్యారియర్ అనమాట. కమ్యూనికేషన్లో మనం ఆల్రెడీ సో ఫార్ వీ డిస్కస్డ్. ఫస్ట్ వన్ ఏంటంటే ఎక్స్టర్నల్ బ్యారియర్స్, నెక్స్ట్ వన్ ఇంటర్నల్ బ్యారియర్స్, నెక్స్ట్ వన్ ఫిజికల్ బ్యారియర్, నెక్స్ట్ లాంగ్వేజ్ బ్యారియర్స్, నెక్స్ట్ సైకలాజికల్ బ్యారియర్స్, నెక్స్ట్ వన్ వచ్చి బ్యాక్గ్రౌండ్ బ్యారియర్. ఇవన్నీ అవరోధాలు అనమాట. కమ్యూనికేషన్ మంచిగా జరగకపోవడానికి అబ్స్ట్రాక్ట్గా ఉంటాయి అన్నమాట కొన్నిసార్లు. నెక్స్ట్ టాపిక్ వి డిస్కస్ అబౌట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ అనేది ఏ విధంగా జరుగుద్ది, ఎన్ని రకాలుగా ఉన్నాయన్నమాట. దానిలో మనం బ్రాడ్గా టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ ద 2 types. వన్ ఈజ్ ఏ వెర్బల్ కమ్యూనికేషన్, అందర్ వన్ ఈజ్ ఏ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అని చెప్పొచ్చు. దానిలో మళ్ళీ సబ్ క్లాసిఫైడ్. దీనిలో ఏంటి, వెర్బల్ కమ్యూనికేషన్లోనే మళ్ళీ అగైన్ ఇట్ విల్ క్లాసిఫైడ్ ఇంటూ ద సబ్ వెర్బల్ కమ్యూనికేషన్. దానిలో ఫస్ట్ వన్ వచ్చి ఓరల్ లాంగ్వేజ్ అండ్ రిటర్న్ లాంగ్వేజ్. ఈ రెండిట్లు మనం దేనిలో కన్సిడర్ చేస్తాము? వెర్బల్ కమ్యూనికేషన్లో చెప్తాం అనమాట. అంటే ఓవరాల్గా టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది 2 types. ఒకటి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చి వెర్బల్ కమ్యూనికేషను, సెకండ్ వన్ వచ్చి వెర్బల్ కమ్యూనికేషన్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఏం చెప్తున్నాం, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ షార్ట్ ఫామ్లో నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అని చెప్తాం. ఇప్పుడు కమ్యూనికేషన్లో ఫస్ట్ దానిలో మనం మళ్ళీ ఈ వెర్బల్ కమ్యూనికేషన్లో మనం అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types అన్నమాట. దానిలో ఏంటి, ఓరల్, నెక్స్ట్ వన్ వచ్చేది రిటర్న్ అన్నమాట. రిటర్న్ కూడా ఉంటుంది అన్నమాట. దీనిలో ఫస్ట్ ఈ కమ్యూనికేషన్ గురించి మామూలుగా డెఫినేషన్ వైపు, వెర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ ఏ ఓప్టోమీ ఆఫ్ ఏ కమ్యూనికేషన్ in order to know each other are saying are giving and taking. మనం ఇవ్వడం వల్ల కానీ తీసుకోవడం వలన ఎనీ ట్రాన్సాక్షన్ ఆర్ చెప్పడం వలన కానీ వినడం వలన కానీ ఇవన్నీ అనే ట్రాన్సాక్షన్ బిట్వీన్ ద పర్సన్స్ ఆర్ నీడ్ సమ్ లాంగ్వేజెస్ అనమాట. ఈ వెర్బల్ కమ్యూనికేషన్ జరగాలంటే వాళ్ళ మనుషుల మధ్య ఏం జరగాలి, సంభాషణ జరగాలి. అదే ఎవరో బిట్వీన్ ద సమ్ ట్రాన్సాక్షన్స్. అదే బిట్వీన్ ద పర్సన్స్ ఇట్ నీడ్ టు
ఇద్దరి మధ్య సంభాషణ జరగాలంటే ఏం కావాలి, మనకి లాంగ్వేజ్ కావాలన్నమాట. ఫస్ట్ అంతే కదా, లాంగ్వేజ్ తెలిస్తేనే వీ కెన్ స్టార్ట్ కమ్యూనికేషన్. దానిలో ఫస్ట్ ఫ్యాక్టర్ లాంగ్వేజ్. అలా మనకు తెలుసు. ఇప్పుడు అటువైపు తమిళ వాళ్ళు ఉన్నాడు, మనకు తెలుగు మాత్రం వచ్చు, అప్పుడు వీ కాంట్ కమ్యూనికేట్ ఇన్ ఏ రైట్ వే. ఓన్లీ అప్పుడు జెస్చర్స్ మాత్రమే చేస్తాం అనమాట. అలాగా దానిలో ఫస్ట్ వన్ ఏంటి, వెర్బల్ కమ్యూనికేషన్లో ఫస్ట్ వన్ మనకు కావాల్సింది ఏంటి, లాంగ్వేజ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ గ్రూప్, సొసైటీ, రీజన్ ఇట్ విల్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ స్టైల్ ఆఫ్ లాంగ్వేజ్. అలాగే కాకుండా ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మన వైపు వెస్ట్ గోదావరి వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు, మీరు విజయనగరం, శ్రీకాకుళం వెళ్ళారనుకో వాళ్ళు వేరేలాగా మాట్లాడతారు. మన వాళ్ళు ఏమంటాం, ఏం జరిగిందిరా అంటాం, మన ఏంద్రా అంటారు. దెర్ ఇస్ ఎ స్లాంగ్, దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. ఈ అన్నిటి లాంగ్వేజ్లో కూడా సేమ్ పర్సన్స్లో కూడా రీజియన్ టు రీజియన్ ఆర్ డిస్ట్రిక్ట్ టు రీజియన్ సమ్ వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. దాన్నే ఎవ్రీ గ్రూప్ ఆర్ సొసైటీ, రీజన్ దేర్ స్పెసిఫిక్ స్టైల్ ఆఫ్ లాంగ్వేజెస్ విచ్ ఈజ్ వర్డ్ సెంటెన్సెస్ విచ్ ఈజ్ సెర్టన్లీ రూల్స్. అంటే ఎవ్రీ దానిలో కూడా గ్రామరు, సింటెక్స్, నెక్స్ట్ సెంటిమెంట్స్, ప్రాగ్మాటిక్స్, మార్ఫాలజీ అంటే స్ట్రక్చర్ ఆఫ్ ద లాంగ్వేజ్ అనమాట, భాషా రూపం. అలాగే సిమిలర్లీ ద బేసిస్ నేచర్ ఆఫ్ ద సెంటెన్సెస్ విచ్ ఫాలోయింగ్ సమ్ స్పెసిఫిక్ రూల్స్ అండ్ కమ్యూనికేటింగ్ with others. It could eitherly oral or written language or oral and written together. కొన్నిసార్లు ఓవరాల్ లాంగ్వేజ్లో మాట్లాడతాం, అంటే రాయకుండా ఓవరాల్గా చెప్తాం అన్నమాట. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ లాంగ్వేజ్ని కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడతారు కానీ రాయడానికి ఉండదు, అది ఓన్లీ ఓవరాల్ లాంగ్వేజ్ అంటాం అనమాట. అదే రిటర్న్గా ఇప్పుడు మనం ఇంగ్లీష్ మాట్లాడామనుకో, దానికి రిటర్ను ఓవరాల్ ఉంటుంది, రిటర్న్ ఉంటుంది, రెండు ఉంటాయి. ఇప్పుడు మనం తెలుగు లాంగ్వేజ్ మాట్లాడతాం, మనం మాట్లాడతాము మళ్ళీ దాన్ని రాస్తాం. ఓకే, ఆ రెండు కూడా ఉంటాయి. ఈ రెండు ఎక్కడ మనం కన్సిడర్ చేస్తాం, వెర్బల్ కమ్యూనికేషన్లో మనం కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకే, ఫస్ట్ ఓవరాల్ లాంగ్వేజ్ అంటే ఇట్ ఈజ్ ఓన్లీ మాట్లాడతాం, వీ కెన్ ఎక్స్ప్రెస్, దాన్ని అంటున్నాడు ద ఎక్స్ప్రెస్ ఆఫ్ ఫీలింగ్స్, ఐడియాస్, థాట్ విత్ వన్ ఓన్ కాంటెస్ట్. అలా తెలిసిందని. ఇప్పుడు ముస్లిమ్స్ ఉంటారు, సపోజ్ తురక భాష అంటారు, మరి నాకు ప్రాపర్గా తెలియదు, నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ వన్. ఓకే, రిమెంబర్ దిస్. ఓకే, తురక భాష అంటే వాళ్ళు మాట్లాడతారు తప్ప దానికి రాయడానికి ఏమి ఉండదు అనమాట. అలాంటి వాటిని మనం ఓవరాల్ లాంగ్వేజెస్ అంటాం. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ టీచింగ్ యు ఏ లెక్చర్, సంబడి ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటాడు. సంబడి రిసీటింగ్ పోయమ్స్, రీడింగ్ అవుట్. కొంతమంది గట్టిగా చదువుతారు, రీడౌట్ చేస్తారు, కానీ కొంతమంది రాయరు. అలాగే సో మెనీ అనమాట. ఇవన్నీ ఓవరాల్ కమ్యూనికేషన్స్ హ్యాపెన్. సమ్టైమ్స్ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ సంథింగ్, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం కానీ అన్నీ రాయము మనం, దాన్ని కూడా ఓవరాల్ లాంగ్వేజెస్ అంటాం. వెర్బల్ కమ్యూనికేషన్లో ఒక కమ్యూనికేషన్ జరగాలంటే ఇట్ నీడ్ ఏ లాంగ్వేజ్ అనమాట. ఒక భాష తెలిసి ఉండాలి. ఆ భాషకి మాట్లాడాలంటే ఇంటర్నల్గా మనకి ఏం కావాలి, అక్కడ గ్రామర్ కావాలి, ఆ సెంటెన్స్ ఫార్ములేషన్ రావాలి. ఇంకోటి అంటే అది ఆ రూపం. ఇప్పుడు రూపం అంటే నథింగ్ బట్ ఏమన్నా ఉండదు, ఒక ఆర్డర్కి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి స్కూల్కి వెళ్ళాలంటే నేను ఇంటి దగ్గర నుంచి బస్సు ఎక్కి, బస్సు నుంచి కాలేజీ దగ్గర దిగి, అక్కడి నుంచి నడుచుకుంటూ క్లాస్ రూమ్లోకి వెళ్తాను. ఈజ్ ద సీక్వెన్స్. దీన్ని మనం, అది కాకుండా ఇప్పుడు నేను బస్సు ఎక్కాను, క్లాస్ రూమ్కి వచ్చాను, ఇంట్లో బయలుదేరానంటే దెర్ ఇస్ ఎ నో. అంటే దీన్ని ఒక క్రమంగా సెంటెన్స్ ఫామ్ని సిమెట్రిక్గా మనం ఫామ్ చేసి మాట్లాడమండి. దీన్ని ఓవరాల్ లాంగ్వేజ్ అంట. ఇది వన్ టైప్ ఆఫ్. అదే ఆర్డర్ మనం ఎక్స్ప్రెస్ చేయాలి. ఓవరాల్ లాంగ్వేజెస్ అంటే వీ కెన్ ఎక్స్ప్రెస్, అంతే, సింప్లీ వీ కెన్ సే యాజ్ ఎక్స్ప్రెస్. ఆ ఎక్స్ప్రెస్ చేయడంలో కూడా ఎలా ఉంటుంది, ఆ ఉన్న రీజనల్ లాంగ్వేజ్ని బట్టి, ఆ లాంగ్వేజ్కి ఉన్న ఆర్డర్ని బట్టి మనం ఉపయోగించాలన్నమాట. అది వెర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏం లేదు, ఒక లాంగ్వేజ్ ఉండాలి, ఆ లాంగ్వేజ్ ఎలా మాట్లాడాలో మనం తెలుసుకోవాలి. దానిలో రెండు ఉంటాయి అన్నమాట. ఒకటే ఓవరాల్ అంటే ఓన్లీ జస్ట్ మాట్లాడతాం అంతే, వీ కాంట్ రైట్, వీ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ రిటర్న్. నెక్స్ట్ వన్ ఏంటంటే రిటర్న్ అనమాట. రిటర్న్ లాంగ్వేజ్
అంటే రిటర్న్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ ఏ ఫాలోయింగ్ రూల్స్ ఆఫ్ గ్రామర్స్ ఇన్ ద రెస్పెక్టివ్ లాంగ్వేజ్. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడనుకో, దేర్ ఆర్ కమింగ్ అంటాం. దేర్ ఉపయోగించాం కాబట్టి ఫ్లోరల్ ఉపయోగించకుండా ఆర్ ఉంచాం. అందుకే దేర్ ఈజ్ ఏ కమింగ్ అన్నాం అనుకో, దిర్ ఇస్ ఏ గ్రామటికల్ మిస్టేక్. రాసామనుకో ఇస్ ఏ గ్రామటికల్ అని ఇంగ్లీష్ భాషలో దట్ ఈజ్ ఏ రాంగ్ అని అనమాట. ప్రతి దాన్ని రిటర్న్గా రాసేటప్పుడు కూడా వీ షుడ్ ఫాలో ద గ్రామర్ రూల్స్. తెలుసు కదా, రెస్పెక్టివ్ లాంగ్వేజ్ అనమాట. అలాగే రీజనల్, నేషనల్ లాంగ్వేజెస్, ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ మనం కమ్యూనికేషన్ చేయడానికి యూజ్ చేసే. అలాగే కమ్యూనికేషన్ వన్ ఐడియాస్, థాట్స్, ఫీలింగ్స్ ఇన్ స్క్రిప్చర్స్ ఫార్మ్స్. ఇప్పుడు లవ్ సింబల్ వేసామంటే ఇండియాలోనూ అలాగే ఉంటుంది. సపోజ్ లవ్ సింబల్ వేసామనుకోండి హార్ట్ లాగా, అది ఎక్కడ అలాగ ఉండొచ్చు, ఇండియాలో అన్ని చోట్ల అలాగ ఉండొచ్చు. హర్యానాలో అలా ఉండొచ్చు, ఢిల్లీలో అలా ఉండొచ్చు, ఈ పక్కన తమిళనాడులో అలా ఉండొచ్చు. ఇవన్నీ ఇంటర్నేషనల్ సింబల్స్ అనమాట. అలాగే మరి అమెరికాలో ఎలా ఉంటుందో తెలియదు, అయితే వేరే కంట్రీస్, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ లైక్ దిస్ ఓన్లీ. లవ్ ఎక్స్ప్రెస్ చేసేవి వీ కెన్ షో యాజ్ ఏ హార్ట్ సింబల్ అనమాట. అలా కొన్ని సింబల్స్ ఉంటాయి అనమాట. ఐ రీజన్ టు రీజన్ వీ కెన్ యూజింగ్ దాన్నే. ఇప్పుడు ఈ రిటర్న్లో మనం యూజ్ చేసేటప్పుడు కూడా ఇవన్నీ కన్సిడర్ చేస్తాం అన్నమాట. త్రూ ద రిటర్న్ స్క్రిప్చర్స్, వర్డ్స్, సెంటెన్స్, క్లూస్, సింబల్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ యూజువల్లీ ఇన్ ద క్లాస్ రూమ్ బోత్ ఓరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ గోయింగ్ టుగెదర్. ఇన్ అన్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ మోస్ట్లీ వీ విల్ హ్యాపెన్ ఓరల్ అండి. ఇప్పుడు మన క్లాస్లో చెప్పేటప్పుడు ఏం చెప్తాం, కొన్నిసార్లు రాస్తూ ఉంటాము, ఓవరాల్గా చెప్తూ ఉంటాం. ఇన్ఫార్మల్ కొన్ని మనం సరదాగా మాట్లాడుకుని ఇంకా అది పద్ధతి లేకుండా మాట్లాడేది, ఆ ఇన్ఫార్మల్గా చేసే అన్ని మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుంది, ఇటు ఓవరాల్గానే హ్యాపెన్ అవుద్ది అనమాట. ఇదనమాట ఫస్ట్. దిస్ ఈజ్ రిగార్డింగ్ ద వెర్బల్ కమ్యూనికేషన్. నవ్ వీ విల్ డిస్కస్ అబౌట్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనమాట. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దీనిలో ఏంటంటే అక్కడ మనం ఓవరాల్ మన వెర్బల్ కమ్యూనికేషన్ ఏం చేసాం, ఓవరాల్ కానీ లాంగ్వేజ్గా కానీ. ఇక్కడికి వచ్చేపటికి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే వితౌట్ ఎనీ ఓవరాల్ ఆర్ రిటర్న్ లాంగ్వేజెస్ ఉండవు అనమాట. వితౌట్ యూజింగ్ ఎనీ ఓవరాల్ ఆర్ రిటర్న్ లాంగ్వేజెస్ కమ్యూనికేషన్ ఈజ్ డన్. ఇక్కడ ఏముంది, ఈ రెండు జరగవు అనమాట. ఇక్కడ జరిగేది ఏంటి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, నెక్స్ట్ వన్ లాంగ్వేజ్ ఆఫ్ ఐ, బాడీ లాంగ్వేజ్, ఇవి ఎక్కువ కన్సిడర్ చేస్తాం అనమాట. సపోజ్ ఇప్పుడు డఫ్ పీపుల్ ఉన్నారు, ఓకేనా, డమ్ పీపుల్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి మనం ఏమన్నా చెప్తే ఏమన్నా అర్థం అవుతుందా, మనలాగా ఇలా క్లాస్ చెప్తే అర్థం కాదు. డెఫ్ పీపుల్కి కొన్ని సింబల్స్ యూజ్ చేస్తాం, అంటే ఇట్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఐ. నెక్స్ట్ డమ్ పీపుల్, డెఫ్ అండ్ డమ్, ఈ పీపుల్ని మనం యూజ్ చేసినప్పుడు బ్లైండ్ పీపుల్కి ఇలా చెప్పం, వాళ్ళన్నీ సింబల్స్తో నేర్చుకుంటారు, బ్రెయిన్ లిప్ ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. ఇవన్నీ మనం దేనిలో తీసుకొస్తామంటే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనమాట. అందుకనే ఇప్పుడు మనం ఎక్కువగా వీటిలో ఉపయోగించే డెఫ్ కానీ డమ్ కానీ పర్సన్స్కి మనం టీచ్ చేసేటప్పుడు కమ్యూనికేట్ చేయాలనుకో, ఆ చిల్డ్రన్స్కి ఏం చేస్తాం, ఫుల్ ఫ్లెడ్జ్డ్ లాంగ్వేజ్, దేర్ ఈజ్ ఏ బాడీ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్. దాన్ని మనం బాడీ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేస్తాం. దేర్ ఆర్ ఎఫెక్టివ్ అండ్ కమ్యూనికేటివ్ మెనీ థింగ్స్. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ ద వెర్బల్ కమ్యూనికేషన్ వితౌట్ ఎనీ కాన్సన్స్ ఎఫెక్ట్ విత్ ద వెరీ ఎఫెక్టివ్ న్యూ కమ్యూనికేషన్. మనం దీనిలో హ్యాండ్ టు హ్యాండ్, ఫస్ట్ వన్ ఈజ్ ఏ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బట్టి కూడా మనం టీచ్ చేస్తాం. ఇప్పుడు డఫ్ అండ్ డమ్ పీపుల్కి టీచ్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఇలా పెట్టి మనం చెప్తాం వాళ్ళకి ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి. అది చేయొద్దు అన్నవాడికి నోటు మీద అడ్డంగా క్రాస్ వేలు పెట్టుకున్నట్టు ఇలా కొన్ని జెస్చర్స్ ఉంటాయి అన్నమాట. ఆ జెస్చర్స్ని కూడా చూస్తాం. అదే అంటాను ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో ఏం చెప్తాము, యాజ్ ఏ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. అందరికీ తెలిసింది ఇది. మన ఫేస్ చూడంగానే మనం హ్యాపీగా ఉన్నామా లేకపోతే డల్గా ఉన్నామా చాలా చిరాకుగా ఉన్నామా అనేది కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం. మెనీ ఫీలింగ్స్, ఎమోషన్స్, temperaments or attitudes, so that without any effects it will be revealed with their experience on the
ఫేస్. ఆ ఫేస్ని బట్టి చూడంగానే అర్థమైపోతూ ఉంటుంది. దీనిలో ఇది చూడండి, ఇట్ కుడ్ బి ఏ వే ఆఫ్ ఐబ్రో ఫ్రోన్ ఆర్ మూమెంట్ ఆఫ్ ఫోర్ హెడ్స్. ఐబ్రో ఫోమ్ అంటే ఇలా మీరు కళ్ళు కదపడం కానీ, లేకపోతే నొసములు ఎగరేయడం కానీ, దీన్ని కూడా ఫోర్ హెడ్, లిప్స్ని బట్టి కూడా ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తూ ఉన్నాం. వీటిని ఇండికేట్ చేసే వాటిని మనం ఏమంటాం, స్పెసిఫిక్ కమ్యూనికేషన్స్ అంటాం అనమాట. సపోజ్ మనం కోపాన్ని ప్రదర్శించాలనుకో, నా కళ్ళు ఎర్రగా చేసేసి నాలుగు బయట పెట్టేసి, లేకపోతే కోపం ఉన్న ఒక నాలుగు బయట ఎందుకురా అన్నట్టుగా, ఫియర్ అంటే కొంచెం భయపడుతూ ఫేస్ అంతా చిన్నగా చేసేసి ఉంటుంది. హ్యాపీనెస్ అంటే చాలా బ్రైట్గా, మన మొహాన్ని చాలా బ్రైట్గా ఉంటుంది, అప్పుడు హ్యాపీనెస్. లైక్, డిస్లైక్ ఇవన్నీ మీది. లైక్ చేస్తే మీరు ఎంత హార్ట్ఫుల్గా మాట్లాడతారు, డిస్లైక్ చేశారు ఏంటే అంటారు. అదే లైక్ చేశారనుకోండి, చెప్పండి సార్ ఏం కావాలి సార్ అని అడుగుతారు అన్నమాట. దీస్ టైప్ ఆఫ్ కన్వర్సేషన్స్ మేజర్గా. ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ దేర్ ఈజ్ ఏ కాన్స్టెంట్లీ అండ్ స్పాంటేనియస్ ఎగ్జిబిషన్స్ టు దేర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్. ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఓన్లీ ముఖంతోనే మనం ఈ చూపిస్తాం అనుకో. ఇవన్నీ దేనిలో మేజర్ వన్ ఈజ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లో. నెక్స్ట్ లాంగ్వేజ్ ఆఫ్ ఐ. ఇప్పుడు లాంగ్వేజ్ మనం చెప్పాం, ఫస్ట్ వెర్బల్లో మన లాంగ్వేజ్ అనేది చాలా మేజర్ రోల్ అనమాట. ఇక్కడ కూడా లాంగ్వేజ్ ఆఫ్ ద ఐ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడ్ ఆఫ్ ఏ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. వన్ కెన్ పీస్ ఇన్ టు ద somebody's heart and mind. One can show their anger or can totally just with a look or sight without any spelling a single word. అంటే కొన్నిసార్లు ఏం మాట్లాడమని మన కళ్ళు కదపటం, కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకోండి ఐస్తోనే ఏంటి అన్నట్టు భయంకరంగా కళ్ళు తేలవేసి ఇలా చేస్తాం అనమాట. ఇది కూడా ఈ లాంగ్వేజ్ని కూడా మనం నాన్ వెర్బల్లో ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. అదే ఇట్ ఈస్ ఏ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఆఫ్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. ఐ కెన్ షో యాంగర్, గ్రీడీ అంటే నాకే కావాలనుకోవడం, గ్రీడీనెస్, ఫియర్, స్మైల్, ప్లెజెంట్నెస్, సాటిస్ఫాక్షన్స్. ఇవి కూడా ఇంటర్నేషనల్గా ఈ కొన్ని యూనివర్సల్గా యాక్సెప్టబుల్ అయినాయి అనమాట. నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ కమ్యూనికేషన్ మెనీ థింగ్స్ ఈవెన్ ఏ క్లారిఫైస్ ఏ వెర్బల్ లాంగ్వేజెస్. కొన్నిసార్లు చెప్పాం కదా, ఈ బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు కూడా కొంచెం, ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఉంటారు, వాళ్ళ స్టేజ్ మీదకి వచ్చిన వెంటనే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏముంటుంది, వేవింగ్ చేస్తారు, లేకపోతే దండం పెడతారు, ఇలాగా చెయ్యి ఊపుతూ ఉంటారు. ఇవన్నీ బాడీ లాంగ్వేజెస్ కింద. ఇప్పుడు డ్యాన్స్ దేర్ బాడీ ఇన్ ద లాంగ్వేజ్. వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా స్పీకర్స్, ఈ పొలిటికల్ మీరు మాట్లాడినప్పుడు చూస్తే ఉన్నప్పుడు ఆ సైకిల్ కూడా కోపంగా ఎవరి మీద అన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు, అవి సైకిల్ చేస్తూ ఉంటారు జడ్జెస్ అనమాట. ఇవి కూడా మనం కన్సిడర్ చేస్తాం అనమాట. బాడీ లాంగ్వేజెస్ అనేవి కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం అనమాట. ఇది దాన్నే షేకింగ్ హ్యాండ్స్. ఇప్పుడు మనం వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు చిక్స్ లాగి ముద్దు పెట్టుకోవడం కానీ, లేకపోతే షేకింగ్ హ్యాండ్స్, చేతులు కట్టుకోవడం, స్టూడెంట్స్గా మనం పెద్దవాళ్ళు ఎవరు మాట్లాడి చేతులు కట్టుకోవడం, ఇవన్నీ బెండ్ డౌన్ ద బాడీ, టచింగ్ ద ఫీట్స్, ఇవన్నీ ఏంటంటే మనం బాడీ లాంగ్వేజ్లో కూడా మనం చెప్పుకుంటాం అనమాట. ఇవి మేజర్గా టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో. మీరు ఈ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఎక్కువసార్లు అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్స్లో, మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే టీచింగ్ యాజ్ ఏ కమ్యూనికేషన్. టీచింగ్ అనేదే కదా, మన టీచింగ్ యాజ్ ఏ కమ్యూనికేషన్ అంటే టీచర్ అనేది ఎప్పుడు కమ్యూనికేషన్లోనే చేస్తాను అనమాట. అందుకని ఏమంటారు, టీచింగ్ అండ్ లెర్నింగ్ అదే సేమ్ కాయిన్ ఆఫ్ ద టూ సైడ్స్ అంటారు అనమాట. టీచింగ్ని కానీ లెర్నింగ్ కానీ మనం టీచ్ చేస్తూ ఉంటాం, స్టూడెంట్స్ క్యాన్ లెర్న్. ఇది చాలా ఇంపార్టెంట్. దీనిలో కమ్యూనికేషన్ అనేది, ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది మనం ఏం చెప్తాం, టూ సైడ్స్ ఆఫ్ ద సింగిల్ కాయిన్, ద టూ సైడ్స్ ఆఫ్ ఎనీ గివెన్ క్లాస్. ఇప్పుడు ఎనీ క్లాస్లో ఇచ్చినప్పుడు మనం పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. మన మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటని చెప్తాం, పాసిబుల్ టు ఆర్గనైజింగ్ టీచింగ్ యాజ్ ఏ సచ్ ఏ వే ఇన్ ద ఫాస్టర్ బెటర్ లెర్నింగ్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ దేర్ మెయిన్ ప్రెమిసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మనం మెయిన్ ఎడ్యుకేషన్లో మనం చేసేదే ఇది అనమాట, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్.
ఎవరు చెప్పారంట? కోమినియస్ ఆల్రెడీ చెప్పాను కదా, 1592 టు 1604లో ఇతను చెప్పాడు. అసలు క్లాస్ రూమ్ను మనం ఆర్గనైజ్ చేయడం, డీల్ విత్ ఆర్గనైజేషన్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ సచ్ టీచింగ్ ఇన్ ఏ క్లాస్ రూమ్. వీ ఫైండ్ ఏ టీచర్స్ హూ మే ఆర్ మే నాట్ బీ స్కిల్ నెసెసరీ టు కమ్యూనికేట్ విత్ ద స్టూడెంట్స్. కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ ఏ టీచర్గా స్టూడెంట్స్ మనం వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళ లెవెల్లో ఆ లాంగ్వేజ్ వాళ్ళ నీకు ఎంత వచ్చింది అనేది కాదు, వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది అనమాట. స్కిల్ దట్ కెన్ ఫెలిసిటేట్స్ ఆర్ ఫుల్ఫిల్ ఆఫ్ ద టీచింగ్ ప్రపోజల్స్. It regarding the communication in the classroom show that important characteristic of a distinction between the dialogically and authoritative approach with his అలాని ఏమంటున్నా చూడండి, బిట్వీన్ డైలాజికల్లీ అంటే ఏదో